ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము, అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ లేఖనాన్ని మనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగురా. స్పష్టంగా మనతో పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి, మనమందరం కూడా దేవుని ఆలయమై ఉన్నామని ప్రతి క్రైస్తవ విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవునికి ఆలయమైనాం, దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి ఉన్నాం. ఆ ఆత్మతో నింపబడినటువంటి మనము ఆ ప్రభువుల వారి యొక్క ఆలయమే మన యొక్క హృదయం అనే దేవాలయం. ఇట్టి సంగతులు మనం గ్రహించిన వారిగా ఈ లోకంలో మిగిలిపోతూ ఉన్నాం. ఎందుకు ఇలాగా ఉన్నాము అంటే, లోకములో ఉన్నటువంటి అపవాది మనల్ని శోధించడం వలన ఆ శోధనకు మనము బలైపోతూ ఉన్నాం. కనుకని ప్రభువుల వారి దినమున మనం మాట్లాడుతున్నాడు. మనము నిజముగా దేవునికి ఆలయమై ఉన్నట్లయితే, ఆయన పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నట్లయితే, ఖచ్చితంగా మనము ప్రభు యొక్క నామానికి చెడ్డ పేరు తేము, చెడ్డ ప్రవర్తనలో మనం బ్రతుకం. మన జీవితాలు ప్రభువులో కట్టుకుంటాం, ప్రభువుతో నివసిస్తాం. అట్టి జీవితాలు ప్రభువుల వారు కోరుతూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా అడుగుచున్నటువంటి ఆ యొక్క హృదయం అనే దేవాలయంలో తను ఉండాలని, తను నివసించాలని, తనకు మాదిరికరమైన జీవితంలో ఈ లోకంలో మనం జీవిస్తూ ప్రభువు నామునకు గొప్ప ఘనకీర్తిని తెచ్చే వారిగా ప్రతి విశ్వాసి ఉండాలని కోరుతూ చెప్తున్నటువంటి ఈ మాటలను మనం ఎంతవరకు అంగీకరిస్తున్నామో ఆలోచించుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా ఈ దినము నుండైనా సరే ఈ సంగతులను మనం ఆలోచిస్తూ, ఆయన నామాన్ని ధ్యానిస్తూ, ఆయనకు మనం నిజముగా దేవాలయమై ఉండాలి అనుకున్నట్లయితే, ఖచ్చితంగా ఈ ప్రార్థనలో అందరూ తలలో ఉంచుకొని కళ్ళు మూసుకొని ఏకీభవించమని కూడా ప్రభునామములో మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ యొక్క ఘననామానికి వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ దినమును చూడలేని ఎన్నో ఆత్మలు గతించిపోయినాయి. కానీ ప్రభువా, మీ యొక్క ప్రేమ చేత, మీ యొక్క కృప చేత మాత్రమే ఈ దినం వరకు మేమందరము సజీవుల లెక్కలో ఉన్నాం. ప్రభా, కేవలం మీ యొక్క కృప మమ్మల్ని బ్రతికిస్తుంది అనేది ఆశ కలిగిన ప్రాణములుగా మేము బ్రతుకుతున్నాం ప్రభా. అంతేకాదయ్యా, ఈ ఛానల్ వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విశ్వాసి కూడా తన హృదయంలో మిమ్మల్ని ఎత్తుకొని, తమ హృదయమయ దేవాలయంలో మిమ్మల్ని నాయన నిలబెట్టుకొని, ఆ హృదయంతో మిమ్మల్ని ధ్యానిస్తూ, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో మిమ్మల్ని ధ్యానించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమలు అడుకుంటూ, మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ, ఇదిగోనైనా వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నా. ఇదిగో నన్ను నేనుగా అతిమిక్కిలుగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.